గుడ్ మార్నింగ్ ఆల్. ఎనర్జీ ఇన్ ఎవ్రీథింగ్ కదా, చాలా ఇంపార్టెంట్ కదా. మనం చేసే ప్రతి పనిలోనూ మన ఎనర్జీ లెవెల్స్ బాగుండాలి, మనం హెల్తీగా ఉండాలని. అండ్ స్పెషలీ మన ఉమెన్స్కి మార్నింగ్ రొటీన్ అనడం ఎంత ఇంపార్టెంట్ కదా. మనం చదువుతుంటాము మార్నింగ్ రొటీన్ ఈజ్ వెరీ పవర్ఫుల్, వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనకు తెలుసు అంత ఈజీ కూడా కాదు రొటీన్ని అంత ఇష్టపడి రోజు ఒక కన్సిస్టెంట్తో చేయడం అనేది. కానీ ఐ పర్సనలీ ఐఎమ్ ఏ మార్నింగ్ పర్సన్. నాకు ఆ క్లారిటీ, నేను అదన్నీ క్లారిటీ అవరే అంటాను. ఎందుకంటే మనం ఎర్లీగా నేను 4:35 లేసాను అంటే ఎక్కడో తెలియని కాన్ఫిడెన్స్, ఈరోజు డే ఎలా ఉన్నా నాకు నచ్చేలాగా ఉంటుంది, నా పనులన్నీ అయిపోతుంది, నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని అప్పుడే ఒక డిసైడ్ అయిపోతుంది నా మైండ్. అంత హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఆ వైబ్స్ అంత హెల్ప్ చేస్తుంది. ఇంకా నైటే మనము కొంచెం కిచెన్ క్లీన్ చేసేసుకొని అలా అన్నీ ఎక్కడిదక్కడే మనం పెట్టేసుకొని మార్నింగ్ లేస్తేనే మన క్లీన్ అంతా ఫినిష్ చేసేసుకున్నాము అనుకోండి, ఐ థింక్ ద డే ఈజ్ వెరీ మచ్ పీస్ఫుల్, వెరీ మచ్ ప్లెజెంట్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం నాకు వీకెండ్లో కూడా ఇలా లేయడం చాలా ఇష్టం అవుతుంది. ఎందుకంటే నేను సాన్వితో చాలా టైం స్పెండ్ చేయొచ్చు, సాన్విని కొంచెం బయట తీసుకెళ్ళచ్చు. ఈరోజు అలాగే మా అత్తగారింటికి తీసుకెళ్తున్నాను. సో ఇలాంటి అవన్నీ కూడా చాలా ఈజీగా మనము ప్లాన్ చేసుకోవచ్చు. సో వీ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ ఏ రియల్లీ గుడ్ మార్నింగ్ అనిపిస్తుంది కదా. సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఆల్, హ్యావ్ ఏ నైస్ డే, హ్యావ్ ఏ హ్యాపీ వీకెండ్. So have a nice weekend to all of you and really have a great family time. సో వెతకండి మన ఎనర్జీస్ ఏ దాంట్లో బాగా అనిపిస్తుంది అనేది. సో బికాస్ ఓన్లీ వీ కెన్ ఓన్లీ విట్నెస్ దట్ ఎనర్జీ, వీ కెన్ ఓన్లీ ఫీల్ దట్, వీ కెన్ ఓన్లీ ఇంప్రూవైజ్ దట్ ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీథింగ్. Bye bye. Thank you so much.